నా పేరు కల్లూరు లక్ష్మీరెడ్డి సార్. ఉండేది బాలాజీ నగర్ సార్. నిన్న గంగనేని ఆయన శ్రీహరినాడు ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టింది కదా సార్. ఆయన చెప్పడం అన్ని అబద్ధాలు చెప్పినాడు. వెంకటస్వామి అనేది వెంకటస్వామి మోసం చేసిండు. ఒకసారి ప్రెస్ మీటింగ్ పెట్టుండాలి. ఆ వెంకటస్వామికి అనేది వాళ్ళ ఇల్లు ఆఫీస్కి ఇచ్చిండు. వెంకటస్వామికి ఇచ్చింది ఆఫీస్కి. దాదాపు 2 సంవత్సరాలు అయినాయి సార్. కానీ అది కోటేశ్వరరావు అని చెప్పి నేను చెప్పిండు. ఆయన పేరు బయట పెట్టలే, వెంకటస్వామి పేరు బయట పెట్టకుండా కోటేశ్వరరావు అని చెప్పిండు. ఆఫీస్కి ఇచ్చి అది నా దగ్గర డబ్బులు నా కొడుకు అమెరికాలో ఇల్లు కట్టిస్తున్నాడు, అమెరికాలో ఉన్నాడు, నువ్వు నా సొంత పెద్ద కూతురివి అని చెప్పి నమ్మపలికిచ్చి నా దగ్గర డబ్బులు తీసుకొని పాన్సర్ నోటు మీద సంతకాలు పెట్టి అని నేను డబ్బులు అడుగుతుంటే వెంకటస్వామి కూడా మోసం చేసిండు. జరిగిపోయిన తర్వాత వెంకటస్వామి మోసం చేసిండు. పెద్దనాయన నాకు డబ్బులు అవసరం ఉండవని నేను అడుగుతూ ఉంటే ఇదిగా ఇస్తాను అదిగా ఇస్తానని చెప్పి నేను డబ్బులు ఒత్తిడి చేయంగా నేను ట్రాన్స్ఫర్ కోర్టు నోటీసు పంపించిన తర్వాత నేను పంపించిన 4 రోజులకి నా మీద కేసు పెట్టిండు. నాకే డబ్బులు బాకీ ఉండాలి కేసు పెట్టి ఏంది పెదనాయన అంటే నాకు మళ్ళీ నోటీసు పంపించి ఇట్లా మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టి డబ్బులు ఇవ్వకుండా ఆ ఆఫీసు కూడా బలవంతంతో మనుషుల్ని పెట్టి ఇల్లు ఖాళీ చేపించి నన్ను ఆడ ఉంచకుండా వాళ్ళ అల్లుడు నేను లాయర్ని బండా ఏదో వాళ్ళ ఇంటి పేరు శ్రీనివాసరావు, నేను లాయర్ని, నేనేమైనా చేస్తా, ఏ కేసులో అయినా ఇరికిస్తా నిన్ను అని చెప్పి వాళ్ళ పలుకుబడి ఉపయోగించుకొని నన్ను మానసికంగా ఇబ్బంది పెడతా, నా డబ్బులు నాకు ఇవ్వమంటే అడిగినందుకు ఈ రకంగా తప్పుడు కేసులు పెడతా, నన్ను బెదిరిస్తా, నేను డబ్బులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటూ చేసుకో, నువ్వు నెల్లూరులో ఉంచను, నువ్వు హైదరాబాద్లో ఉంచను, నీ నెల్లూరులో ఉంచను, నీ దిక్కున్న చాటు నువ్వు చెప్పుకో అని చెప్పి ఈ రకంగా నన్ను ఇబ్బందులు పెడతా కొంతమంది మనుషులను పెట్టి బలవంతంతో ఇల్లు ఖాళీ చెప్పించండి ఆ నుంచి లేకుండా నేను వస్తా పోతున్నాను సార్. డబ్బులు తీసుకున్నారు సార్. డబ్బులు తీసుకొని నన్ను ఈరోజు డబ్బులు అడుగుతున్నందుకు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడము, నన్ను తిట్టడము, నన్ను ఎవరికంటే వాళ్ళతో ఫోన్లు చెప్పేయడము, ఎట్టంటే అట్ట తిట్టడము, నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. నిన్న ప్రెస్ మీటింగ్లో ఏందో రక్తం మరకలంట, ఏందో శవం అంట సార్. ఏమన్నా అది అసలు ఏమన్నా ఆ మాటలు అంటారా సార్? అది శవం ఏంది, రక్తం మరకలేంది సార్? ఎవరు తప్పుడుగా అన్ని ఏందో కాగితాలన్నీ నాకు తెలవకుండా, ఇంటి తాళం ఉంటే ఇంటి తాళం ఆయన దగ్గర ఒకటి పెట్టుకుంటాడు నాకు తెలవకుండా. మేము పోనిచ్చి ఇండ్లు తాళాలు తీసేది అన్నీ ఎత్తుక్కుండేది. ఏందో కాగితాలు తీసుకోండి, ఏంటో కాగితాలు అంట సార్, ఏందో ఆడిటర్ అంట, ఏందో కాగితాలు అంట, నాకు తెలవదు. అది మేము తీసుకోలేము, అసలు నాకు సంబంధం లేదు. అవి ఏ రకంగా పుట్టించుకున్నారో కాగితాలు, దొంగ కాగితాలన్నీ పుట్టించుకున్నారు సార్. నేను డబ్బులు అడిగినందుకు ఏ చెప్తున్నారు, డబ్బులు ఎగ్గొట్టేదానికి నేను ఆడ మనిషిని సార్. నేను ఆడకోట పెట్టుకొని ఏడకోట పెట్టుకొని ఆ డబ్బు తెచ్చి నేను ఫ్లాట్ల బిజినెస్ చేసుకుంటాను సార్ హైదరాబాద్లో. ఈ శాలని పేరు చెప్పి ఈ వెంకటస్వామి చేసిన పనికి అదే ఇంట్లో ఆ పెద్ద ఆయన శ్రీహరినాయుడు ఇంట్లోనే ఆఫీసు పెట్టిండు. ఇది వెంకటస్వామి జరిగిన తర్వాత ఇది జరిగింది పెద్దనాయన, నాకు వెంకటస్వామి కూడా మోసం చేసిండు. నేను డబ్బులు మానసికంగా ఇబ్బందులు ఉంటా పెద్దనా, మీరు తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వండి అని చెప్పి అడిగినందుకు నన్ను ఈరోజు మీడియా ముందుకి ఇచ్చేసి నన్ను డాన్ అని పెట్టియడము మీడియాల ముందు. నేనేం తప్పు చేసినాను సార్? డబ్బులు ఇచ్చినా, నేను నమ్మి డబ్బులు ఇచ్చినాను సార్. నేను ఇల్లు అమ్ముతున్నానమ్మా, మా అమెరికాలో మా కొడుకు ఎప్పటికైనా మా కొడుకు కాడికి వెళ్ళిపోతాం మేము, నీకు అంత అవసరమైతే ఈ ఇల్లు కూడా మేము అమ్మేసి నీకు డబ్బులు కడతాము, మేము ఏడు ఉండము. నాకు హార్ట్ అటాక్ వస్తే నా కొడుకు ₹1 కోటి పెట్టి బాగా చేయించండి అమ్మ నాకు. అటువంటి వాడు నా కొడుకు డబ్బులు ఆడిపోతే వాళ్ళ కొడుకు కూడా ఫోన్లో మాట్లాడిండు. చక్రి అబ్బాయి ఫోన్లో మాట్లాడి అక్క డబ్బులు ఆడిపోవు ఇవ్వండి అని చెప్తే ఇచ్చిన. తర్వాత వాళ్ళ అల్లుడు బండా శ్రీనివాసులు, తర్వాత వాళ్ళ కూతురు పద్మశ్రీ, ఈయన శ్రీహరినాయుడు భార్య శ్రీహరినాయుడు, వీళ్ళు అందరు 5 మంది కలిసి నీకు నన్ను మోసగిచ్చి నీకు డబ్బులు ఆడిపోవమని చెప్పి నమ్మపల్లికి నా పెద్ద కూతురి అమ్మను అని చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్నాయని తీసుకొని ఈరోజు నేను అప్పున్నానని చెప్పేసి కంప్లైంట్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి
నన్ను ఈ రకంగా రోడ్ల మీదకి లాగే సార్, నన్ను మానసికంగా ఈ రకంగా సాగు గురి చేస్తున్నారు సార్. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు సార్. వాళ్ళు బెదిరిస్తున్నారు. నేను బయట తిరగాలన్నా భయం పడుతుంది వాళ్ళ వల్ల. నాకు నేను నెల్లూరులో రావాలన్నా భయం పడుతుంది సార్. నేను వస్తుందా పోతున్నా కానీ వాళ్ళ వల్ల నాకు ప్రాణాయం ఉంది. వాళ్ళ 5 మంది మీద నా డబ్బులు ఎక్కొట్టడానికి నాకు ప్లాన్ చేసిండ్రు. నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళ పలుకుబడి ఉపయోగించుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు అడిగినందుకు ఇగో సార్ డేట్లు నోటీసు పంపించిన 4 రోజులకి కంప్లైంట్ పెట్టి నోటీసు పంపించాను. నేను మళ్ళీ నోటీసు పంపించాను. తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నది ఇదిగో చూపిండి అయ్యా, నాకు తెలవదు కదా. పెట్టి నాకు ఆ డబ్బులు తీసుకొని మానసికంగా నన్ను డబ్బులు అడిగినందుకు, కథనైనా నీకు తెలుసు ఎంగర్స్వామి మోసం చేసి ఉన్నాడు, నేను ఆడి మీడియా ముందు పోయి ఉండ ఒకసారి, ఇంకా నాకు పరిస్థితి బాగలేదు కథనైనా అని చెప్పి నేను డబ్బులు అడిగితే నేను నోటీస్ పంపించినానని ఆ నోటీస్ కోసము కంప్లైంట్ పెట్టిండ్రు నా మీద. ఆమె మాకు బాకీ ఉంది, ఆమె మమ్మల్ని మోసం చేసింది అని. ఏందో స్లిప్లు అంట సార్, నాకు తెలియదు. ఏందో బ్యాంక్ అంట, ఏంటి అంటే చెప్తాను. అవి నాకు అర్థం కాలే, నాకు తెలియదు. అవి నేను వాళ్ళకేమి ఇవ్వలేదు. ఆ ఆఫీస్ తాళం ఎప్పుడు ఆయన కాడే ఉండేది, ఆయన శ్రీహన్ నాయుడు కాడే ఉండేది తాళము. ఒక తాళం మా దగ్గర ఉంటే ఒక తాళం ఆయన కాడ ఉంటుంది. ఈ రకంగా అన్ని డబ్బులు అడిగినందుకు ఏ కథలు అల్లి ఏ చెప్తున్నాడు. డబ్బులు రావాలా? ఇప్పుడు నువ్వు కోర్టుకు వేసినావు, నువ్వు పాంచం నోటేసి కోర్టుకు పోయినావు లాయర్ ద్వారా. నేను పాంచం వేసి నేను కోర్టుకు పోయినా లాయర్ ద్వారా. ఇప్పుడు నీది నిజమో నాది నిజమే తేల్తాయి కదా సార్. నువ్వు పోయి కంప్లైంట్ పెట్టావు నా మీద. నువ్వే ఉపయోగించుకుంటావు, ఏ రికమెండేషన్లు ఉపయోగించుకుంటావు, నిజాలు తెలుసుకుంటావు కదా సార్. ఇప్పుడు నేను వచ్చి చెప్పినాడు, నేను కూడా నిజాలు చెప్పాలి కదా. నాకు చదువు రాదు, నీకు అకౌంట్కి నువ్వు బ్యాంకుకి పోలేవమ్మా, మేము తీసుకుంటాం కదా, మేము వస్తాం కదా డబ్బులకి, మీ పిల్లకాయలు ఉండరు కదా పంపి. సాక్షులు ఉన్నారండి? ఉన్నారు సార్, సాక్షులు ఉన్నారు. వాళ్ళు కోర్టుకు కూడా వచ్చి చెప్తారు సార్. ఉన్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టింది సార్. నేను ఆడ మనిషిని సార్. ఎంగర్స్వామికి ఆఫీస్ ఇస్తే కోటేశ్వరరావు చెప్తున్నాను నేను. అంటే ఆఫీస్ ఎవరికి ఇచ్చిన పేరు కూడా చెప్తాం ఆయన. ఆఫీస్ ఇచ్చింది ఎంగర్స్వామికి. ఆ ఎంగర్స్వామి గురించి ప్రెస్ మీటింగ్ కూడా పెట్టుండే. ఆ ఎంగర్స్వామికి కూడా కేసు నడుస్తుంది కోర్టులో, అది జరుగుతుంది. కానీ నేను కోటేశ్వరరావు అని అతనికి ఆఫీస్ ఇస్తే ఒక 2 రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయింది అని చెబుతున్నాడు. దాదాపు 2 సంవత్సరాల పైన అయింది. మొన్న ఈ మధ్య బలవంతంతో ఖాళీ చేయించండి. నాకు బాడికి లేదన్నాడు. ప్రతి నెల బాడికి తీసుకుంటున్నావు. 16 నెలలు ఎవరన్నా బాడికి ఆపుకొని ఉంటారా? మీరు చెప్పండి సార్. న్యాయం ఉండాలి సార్. ఇప్పుడు ఈ రకంగా డబ్బులు నా దగ్గర చదువు లేదని కదా నువ్వు బ్యాంకుకి పోలేవు, నీకు రాదమ్మా, నువ్వేమన్నా పంపియమ్మా అంటే నేను పొద్దులు ఏమన్నా పంపించినా, నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కానీ నేను బ్యాగులో పెట్టుకుని నీకు డబ్బులు ఇవ్వడం కానీ, నీ ఇంట్లో అన్ని మనం మాట్లాడుకోవడం కానీ జరిగింది కదా. నువ్వు సంతకాలు పెట్టుండవు కదా. నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు కూడా మాట్లాడి ఉన్నారు కదా నాతో. డబ్బులు ఆడిపోవు, డబ్బులు ఇవ్వమ్మ, వాళ్ళ కొడుకు అమెరికాలో జాబ్ ఉంది, నీ డబ్బులు ఆడిపోవు. నేను అందుకే కదా నా మంచితనంతో ఆడే డబ్బులు తెచ్చి ఇచ్చిన, కొన్ని డబ్బులు నా దగ్గర ఉండే డబ్బులు ఇచ్చిన చేసిన. ఈరోజు నేను డబ్బులు అడిగినందుకు కేసు పెట్టినావు. కేసు ఎప్పుడు పెట్టావు? నేను నోటీస్ పంపించిన తర్వాత పెట్టినావు. ఈ రకం మానసికంగా ఇబ్బంది పెట్టి సార్ నాకు ఎట్లా అయిపోతుందంటే సార్, నాకు తిరగకుండా మానసికంగా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నాకు మీడియా ముందుకు నేను రావాల్సిన అవసరం ఉందా సార్? చెప్పండి. నేను ఎంత మంచిగా అడిగినా పెదనాయన, నా సొంత పెద్ద కూతురు అంటివే పెదనాయన, డబ్బులు పెదనాయన, ఎంగర్స్వామి గురించి నీకు వాళ్ళు అడిగిన వినుండవు పెదనాయన, నాకు మోసం చేసి నేను మీడియా ముందు కూడా పోయిండా పెదనాయన. మీరా ఏంటి పెదనాయన అంటే, ఇగో ఇల్లు అమ్ముతున్నానమ్మా, ఇల్లు అమ్ముతున్నాం, మేము అమెరికా వెళ్ళిపోతున్నాం, నీకు డబ్బులు చట్టాలు చేస్తాను నువ్వు. ఇప్పుడేం చెప్తుండవు? మాకు రూపాయి బాకీ లేదు, ఏందో కాగితాలన్నీ చెప్తున్నాడు, ఎంతో శవమంట, ఎంతో రక్తం మొక్కలంట. సార్ ఏడన్నా ఎంక్వైరీ లేకుండా ఒక మనిషి ఇచ్చేస్తే ఉంటుందా సార్ ఎక్కడన్నా? రక్తం అంత దారుణంగా చెప్తున్నాడు సార్ ఆయనకు ఎవరు చెప్పిస్తున్నాడో ఆయనే చెప్తున్నాడో అర్థం కావటం సార్. నన్ను ఈ రకంగా వాళ్ళ 5 మంది నాకు పానయాది ఉంది, నాకు డబ్బులు ఇవ్వాలా, నేను ఆల్రెడీ కోర్టుకి వేసి ఉండా, వాళ్ళు కూడా కోర్టుకి వేసిన తర్వాత కూడా కంప్లైంట్ పెట్టుండారు. వాళ్ళు రికమెండేషన్ ద్వారా అన్నీ చేస్తుండారు. నేను ఏమీ మాట్లాడాను, నేను లీగల్గానే పోయినా, నేను వాళ్ళని పల్లెత్తి మాట్లాడలేదు, నేను లీగల్గానే పోయినా. ఈ
లీగల్గా పోవచ్చు, లీగల్గానే నేను పోయిన వాళ్ళ మీదకి ఏ గొడవ పెట్టుకోవాలా, నేను ఏ మాట జారల ఎక్కడ కూడా. ఇప్పుడు అన్నీ వాళ్ళు అన్నీ నన్ను బెదిరియడం అయితేమి, నేను నెల్లూరులో ఎట తిరుగని చెప్పడం ఏంది, నువ్వు హైదరాబాద్లో ఎట తిరుగుతాను బెదిరియడం ఏంది. బండా శ్రీనివాసరావు వాళ్ళ అల్లుడు, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు అమెరికాలో ఉండే చక్కెరి, ఆ అబ్బాయి అక్కడి నుంచి మనుషులు పెట్టి బెదిరియడం ఈ రకంగా చేస్తుంది సార్. నన్ను నాది ఏ తప్పు, నా తప్పు ఉంటే నేను ఇంత దూరం రాను. వాస్తవంగా నేను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే, నేను వాళ్ళకి బాకీలు ఉండుంటే నేను ఎందుకప్పుడే వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టొచ్చు కదా. నేను నోటీసు పంపించిన తర్వాత ఎందుకు కంప్లైంట్ పెట్టింది వాళ్ళు? ఇన్ని రోజుల నుంచి పెట్టొచ్చు కదా, నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వ నాకు ఎవిడెన్స్ ఉంది అని చెప్పి పెట్టొచ్చు కదా వాళ్ళు. నాకు ఏ డబ్బులు వేయలేదు, ఏ డబ్బులు తీసుకోలేదు. నాకు డబ్బులు ఇవ్వాల్సింది వాస్తవం. 70 లక్షలు దాకా ఇచ్చుండా, ఆడ 25 లక్షలు దాకా ఇచ్చుండా. నాకు సాక్ష్యాలు ఉండవు, నేను ఆడిచ్చింది ఉంది. నేను ఆడ కేసు వేసినా, ఏడ కేసు వేసిన, హైదరాబాద్లో కేసు వేసినా సార్, నెల్లూరులో కేసు వేసినా సార్. నన్ను ఈ రకం మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. నన్ను దయచేసి ఏ పెద్ద మనుషులైనా, ఏ గవర్నమెంట్ వాళ్ళైనా కానీ, నేను ఆడ మనుషులు సార్, నాకు న్యాయం చేయండి సార్. నాకు పానయాన్ని వల్ల ఉంది, వాళ్ళ వల్ల నేను తిరగలేకుండా సార్, భయపడి. నేను ఆడ మనిషిని సార్, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాను సార్. నేను ఊరు జోలికి పోయేదాన్ని కదా సార్. నేను ఈ రకంగా డానాన్ని కూడా పెడుతున్నారు సార్. మీకు నేను అంత కూడా ఏం బాధపడటం లేదు సార్. నన్ను దయచేసి నన్ను కాపాడండి సార్, నన్ను న్యాయం చేయండి సార్. ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు సార్.